ఇవాళ నేను చెప్పే టాపిక్ చాలామందికి వింతగా అనిపించవచ్చు, కొంతమందికి ఏంటి నేను ఇలా చెప్తున్నాను అనిపించవచ్చు, ఇంకా ఏవో అనిపించవచ్చు. సిగరెట్లు కూడా నకిలీ వస్తున్నాయట. తాగేవాళ్ళు ఆలోచించి తాగండి. మందు బాటిల్స్ కూడా మందు తాగే వాళ్ళకి ఇంత బాటిల్ నిన్న పేపర్లో చూసిన ఇంతవరకే ఉంది సగానికి. కల్తీ మద్యం తాగి చచ్చిపోతున్నారు. బ్రాందీ బాటిల్స్ కొనుక్కొని స్పిరిట్ లాంటివో ఏవో వేసి కల్తీగా తయారు చేస్తున్నారు. మీ ఆనందం కోసం, కిక్కు కోసం అవి తాగి రోడ్డు మీద తాగిన ప్లేస్లోనే పడి చచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి కల్తీ మద్యం వల్ల. అందుకని ఇంట్లో భార్య పిల్లల్ని గుర్తుపెట్టుకోండి. రోజు 50-100 పెట్టి తాగే బదులు వారానికి ఒకసారి 2 సార్లు మంచి ఖరీదైందో లేకపోతే మానమని నేను చెప్తుంటే మీరు ఎవరు వింటలా. అందుకని దాంట్లో మంచిగా బెటర్గా ఉన్నవి చూసుకుని చేసుకోండి తప్ప, నాకేం బ్రాందీ షాపుల్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. చూసుకుని చేసుకోండి తప్ప కల్తీ మద్యానికి బానిసయ్యి చచ్చిపోతే పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తింటారు. ప్రతి తాగుబోతోడు భార్య ఏం చెప్తున్నారు తెలుసా నాతో? చచ్చిపోని ఇట్లాగే చెప్తున్నా, మానిపించి తాగుడు అంటే చచ్చిపోని అమ్మ, గొడవ వదిలిపోతుంది, రోజు పడలేకపోతున్నాం, వాడి తాగొచ్చి కొడుతుంటే ఆ హింస భరించలేకపోతున్నాం అమ్మ అంటున్నారు. అది పరిస్థితి మీది. మీ భార్య చచ్చిపోని అమ్మ అని అంటోంది తాగిన వాడి భార్య, ప్రతి భార్య మీరు చేసే పనులకి. అది తాగుడు అంత డేంజర్గా ఉంది. పనికి వెళ్తే ఆ పని నుంచి వచ్చిన డబ్బంతా తాగేయాలి. ఏం ఉపయోగం? భార్యలు ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇళ్లలో పాచిమల్లు చేసుకుని ఆ డబ్బులతో పిల్లలను చదివించుకుంటూ మిమ్మల్ని ఆ రోగాలు వచ్చినప్పుడు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పిస్తూ కాలం గడుపుతుంది. అది అర్థమైందా?